Hi, hello, good morning everyone. In today's class, we will discuss trigonometry chapter. న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నామండి. ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ ఫస్ట్ చేసుకున్నాం. తర్వాత మనం ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లో ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఎందుకంటే దీన్ని ఓన్లీ మనం 10th పర్పస్ లో కాకుండా నవే డేస్ మనకి డే టు డే లైఫ్ లో కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మౌంటైన్స్ యొక్క హైట్స్ కానీ ఏమైనా ఫైండ్ చేయాలన్నా, మనకి ఎన్ని డిగ్రీస్ లో ఇది ఉంది అనేది తెలియజేయాలన్నా కూడా మనకి ట్రిగ్నోమెట్రీ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. సో కన్స్ట్రక్షన్స్ వేలోస్ లో కానీ, లేదు అంటే ఇన్ కేసు ఇప్పుడు డిఫెన్స్ వేలో చెప్పాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా మనకి రడార్ సిస్టమ్ గురించి ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఈ ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ చేసి చేయడం జరుగుతుంది. సో ట్రిగ్నోమెట్రీ అనేది ఏంటి అంటే మనకు నాట్ ఓన్లీ 10th క్లాస్, ఇది కూడా మనకి ఏంటి అంటే నవే డేస్ అనే డే టు డే లైఫ్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ ట్రిగ్నోమెట్రీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ట్రిగ్నోమెట్రీ డిపెండ్ అంతా కూడా మనకి ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏంటి, మనకు ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఓకే 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది, అంతవరకు మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకే, బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఒక థీరం ఉంటుంది మన దగ్గర, పైథాగరస్ థీరం అని చెప్పేసి. పైథాగరస్ థీరం అనేది ఏంటి అంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకి ఆ పైథాగరస్ థీరం బేస్ చేసుకునే ఇప్పుడు అంతా కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో పైథాగరస్ థీరంతోనే మొత్తం మనం ఇక్కడ రేషియోస్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, మీకు ఆటోమేటిక్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ట్రిగ్నోమెట్రీ అంటే. ఇందులో కొన్ని నేమ్స్ వస్తాయి మనకి, సైన్, కాస్ ఇలాంటివన్నీ కూడా. సో అలాంటి నేమ్స్ ఏంటి పలకలేకపోతున్నాం అనుకోవచ్చు, బట్ ఇదంతా కూడా మనకి గ్రీక్ వర్డ్స్ కాబట్టి కొన్ని కొన్ని వర్డ్స్ ఇలానే ఉంటాయి మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ లో. సో ఇది యాక్చువల్ గా దీన్ని అర్థం చేసుకుంటే మాత్రం దీని అంత ఈజీ చాప్టర్ మొత్తం టెన్త్ క్లాస్ మొత్తంలో ఉండదండి. ఫర్దర్ గా మీరు ఇన్ కేస్ +1 +2 చేసినా కూడా సో ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది అక్కడ కంప్లీట్ గా ఒక చాప్టర్ ఉంటుంది +1 +2 లో. సో అప్పుడు కూడా మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాగరస్ థీరం అంటే ఏంటో మనకి తెలిసి ఉండాలన్నమాట. పైథాగరస్ థీరం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంగిల్స్ యొక్క ఇవి తెలుసుకోవాలి. అంటే అసలు పైథాగరస్ థీరం యొక్క రూల్ ఏంటి, రైట్ యాంగిల్ థీరం యొక్క. సో రైట్ యాంగిల్ థీరం యొక్క రూల్ ఏంటి అంటే the square of hypotenuse side is equal to the square of sum of opposite sides. వాట్ ఈస్ ద పైథాగరస్ థీరం అండి? పైథాగరస్ థీరం అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, పైథాగరస్ థీరం అంటే ఇక్కడ ఇన్ కేసు ఒక ట్రయాంగిల్ డ్రా చేశాను, ఈ ట్రయాంగిల్ కి ఏబిసి అని ఒక నేమ్ అవ్వడం జరిగింది. ఈ ఏబిసి అనే నేమ్ ని మనం ఎలా చెప్తాం, మీకు ఏం చెప్పాను, హైపోటెన్యూస్ సైడ్, స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అన్నాను. అంటే ఇక్కడ ట్రయాంగిల్ లోని మనకి ఎక్కడైతే 90 డిగ్రీ యాంగిల్ అనేది ఉంటుందో దానికి ఆపోజిట్ గా ఉండేదే మనకి హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది. మనకి అది ఏమవుతుందండి, హైపోటెన్యూస్ అవుతుంది. సో ఈ రిమైనింగ్ సైడ్ అంటే ఈ సైడ్ యొక్క స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సైడ్స్ కి స్క్వేర్స్ చేసి సమ్ చేస్తే ఎంత వస్తుందో ఈ వన్ సైడ్ యొక్క వాల్యూ అంత ఉంటుంది. ఇది మనకి పైథాగరస్ థీరం యొక్క రూల్ అన్నమాట. ఓకే, దీన్ని ఎలా రైట్ చేసుకుంటాం ఫార్ములా కింద అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఈ థీరం మ్యాక్సిమం ఈ చాప్టర్ లో ఈ ఫార్ములా అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సో ఈ హైపోటెన్యూస్ సైడ్ యొక్క స్క్వేర్ అనేది ఈ రెండింటి యొక్క స్క్వేర్ కి సమ్ చేస్తే ఈక్వల్ అవుతుంది అనే రూల్ మనకి తెలిసి ఉండాలి. హైపోటెన్యూస్ సైడ్ ని ఐడెంటిఫికేషన్ చేయడం కూడా రావాలి మనకి. ఫస్ట్ వన్ ఎలా అంటే మనకి 90 డిగ్రీ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్ గా ఉండేది మనకి హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 90 డిగ్రీ ట్రయాంగిల్ అయితే మనకి ఇలా ఉంటుంది కదా, సో దీనికి ఆపోజిట్ గా ఉండేది హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది. సో ఓకే, ఇది యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఇది యూజ్ చేసుకొని మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ యొక్క అంటే ఇప్పుడు మనకి ఇది ఏంటి అంటే రైట్ యాంగిల్, ఇలా కాకుండా టీటా అంటే మనకి ఇక్కడ కొత్తగా వచ్చే నేమ్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీలో టీటా, ఈ టీటా అనేది వస్తుందండి. సో టీటా పై పై ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలుసు, లోవర్ క్లాసెస్ నుంచి మనం వింటున్నాం. బట్ ఇక్కడ న్యూగా యాడ్ అయ్యేది అయితే ఏముందంటే టీటా. ఈ టీటా అనేది గ్రీక్ వర్డ్ అండి. సో ఈ టీటా అనేది మనకి ఇక్కడ ఎక్కువగా మెన్షన్ చేసుకోవచ్చు. దీన్ని యాంగిల్ కింద చెప్పుకుంటారు, టీటా అని చెప్పొచ్చు, లేదా యాంగిల్ ఏ యాంగిల్ బి అలా అయినా కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి ఇదే ట్రయాంగిల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రయాంగిల్ లో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాను కదా, సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ మనకి ఇంకా రివర్స్ లో వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది ట్రయాంగిల్ అనేది, అప్పుడు మనకి 90 డిగ్రీ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఎక్కడైతే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఉంటుందంటే ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయో అక్కడ మనకి
90 డిగ్రీ యాంగిల్ అనేది అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకున్నట్లయితే సో ఇది మనకి హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది. సో ఈ రెండు ఇప్పుడు మనకు కావాల్సింది థీటా కనుక్కుంటున్నాం కదా. సో నాకు యాంగిల్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం సపోజ్. సో యాంగిల్ ఏ అనేది యాంగిల్ అనుకుందాం, అంటే థీటా ఇక్కడ ఉంది. కీప్ క్వైట్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, లిసన్. సో యాంగిల్ అనేది ఇక్కడ ఉంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఏదైతే సైడ్ ఉంటుందో మనకి ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉంటుందో, సారీ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, దానికి ఆపోజిట్ గా ఉండేది హైపోటెన్యూస్, ఇది ఫిక్స్. మనకి యాంగిల్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటున్నారో సో దానికి ఆపోజిట్ గా ఉండేది మనకి ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్ అవుతుందండి. సో ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ యాంగిల్ ని బేస్ చేసుకుని ఉండే సైడ్ మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా మనం కనుక్కోవడం జరిగింది కదండి. ఇప్పుడు వీటి యొక్క రేషియోస్ ఎలా చేసుకుంటాం అంటే ఇప్పుడు యాంగిల్ ఏ యొక్క యాంగిల్ ఏ కి సైడ్స్ రేషియోస్ రాయాలి అంటే యాంగిల్ ఏ యొక్క రేషియోస్ ఎలా రేట్ చేస్తాం, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇన్కేస్ థీటా యాంగిల్ ఏ దగ్గర ఉన్నట్లయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో ఏబి ఏమవుతుందండి మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది. మరి ఏసీ అనేది ఏమవుతుందండి, ఏసీ అనేది సింపుల్ మేకింగ్ కదా, హైపోటెన్యూస్, దాన్ని మనం చేంజ్ చేయలేము. హైపోటెన్యూస్ దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేయడానికి అవ్వదు. మనకి 90 డిగ్రీ యాంగిల్ ఉంది అంటే దానికి ఆపోజిట్ సైడ్ కంపల్సరీగా అది హైపోటెన్యూస్ అవుతుంది. దాన్ని మనం ఏ విధంగా మార్పు చేయలేము. సో రిమైనింగ్ సైడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే యాంగిల్ పైన డిపెండ్ అవుతాయి. ఇన్ కేస్ యాంగిల్ సి దగ్గర ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు దీని సైడ్స్ ఎలా మారిపోతాయి అంటే యాంగిల్ సి దగ్గర ఉన్నట్లయితే సో సికి ఆపోజిట్ గా ఉన్నది ఏంటంటే అప్పుడు ఇది ఏబి, అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అయిపోతుంది, దీనికి ఇది కంటిన్యూగా ఉంది కాబట్టి ఇది అడ్జసెంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం, దీనికి ఇప్పుడు ఏబి అనేది ఏంటది ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. అంటే మనకి యాంగిల్ మారినప్పటికీ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అనేవి మారుతున్నాయి, బట్ హైపోటెన్యూస్ అనేది చేంజ్ కావట్లేదు అనమాట. అది అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ. బీసీ అనేది ఏమవుతుంది మనకి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ కంపల్సరీగా మెన్షన్ చేయాలండి. ఇన్ కేస్ యాంగిల్ మెన్షన్ చేయకపోతే మీరు ఏ యాంగిల్ పర్పస్ లో చెప్తున్నారు అనేది మనకి అర్థం కాదనమాట. ఓకే, నెక్స్ట్ ఏసీ అనేది ఫిక్స్ హైపోటెన్యూస్. ఓకేనండి, ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఏంటి, హైపోటెన్యూస్ ఏంటి అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రూల్ ని మనం యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే సైన్ కాస్ టాన్ యొక్క ఫార్ములాస్ అనేవి మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా మీరు అనుకుంటే అలా అవుతుంది. సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకి ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చే న్యూ నేమ్స్ ఏంటి అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, అండ్ నెక్స్ట్ కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. ఓకే, వీటికి ఫుల్ నేమ్స్ ఏంటి అంటే ఇది సైన్ థీటా, SINI ఎన్ఈ సైన్ థీటా, ఇది కొసైన్ థీటా, టాంజెంట్ థీటా, కొసీకెంట్ థీటా. అంటే ఇప్పుడు మనకి ఇది ఫుల్ నేమ్స్ రాయము, షార్ట్ కట్ లోనే రాసి షార్ట్ కట్ లోనే వీటిని యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఇవే షార్ట్ కట్ నేమ్స్ తోనే మనం దీన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏవైతే ఆపోజిట్ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ చెప్పాను కదా, వాటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ సైన్ కాస్ టాన్ యొక్క ఫార్ములాస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం పార్ట్ 2 లో డిస్కస్ చేసుకుందాం. ఒక ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకోండి. థ్యాంక్ యూ.